వసంత పంచమి. ఈ వసంత పంచమి అనేది చాలా శ్రేష్టమైన రోజు. అందరికీ తెలిసింది ఏంటంటే సరస్వతీదేవి ఆవిర్భావం జన్మించిన రోజు. అందుకని ఆమె జ్ఞానానికి, సంగీతానికి, సాహిత్యానికి, మేధా సంపత్తికి అధిష్టాన దేవత. అందుకని సరస్వతీదేవికి మనము చాలా చక్కగా పూజించి చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయడము. వసంత పంచమి రోజు ఎటువంటి గ్రహ దోషాలు లేని, ముహూర్తాలు లేకుండా వసంత పంచమి రోజు సుముహూర్తాలు చాలా ఉంటాయి. ముహూర్తం చేసే వాళ్ళకి, ఉపదేశాలు తీసుకునే వాళ్ళకి ఈ మాఘమాసం ఉత్తరాయణంలో శుభప్రదమైన మాసం కాబట్టి మౌనుల చేత పురాణ ప్రవచనాలు, హోమాలు చేయబడ్డటువంటి మాసం కాబట్టి ఈ వసంత పంచమి రోజు అనేకమైన శుభకార్యాలు తలపెట్టుకుంటారు జనులు. అలాగే ఉపనయనాలలో యజ్ఞోపవీత ధారణలు, బ్రహ్మోపదేశాలు చేయడాలు. అయితే సరస్వతీదేవి ఎక్కడ ఆవిర్భవించింది, ఎలా పుట్టింది అంటే ఒక కథ ఉంది మనకి. మహావిష్ణువు బ్రహ్మదేవుణ్ణి, చతుర్ముఖ బ్రహ్మను సృష్టి రచనకై ప్రేరేపిస్తాడు. నువ్వు ఇట్లా కూర్చోవద్దు, మహావిష్ణువు యొక్క తనయుడు, మహాలక్ష్మి నారాయణుల యొక్క కుమారుడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడిని సృష్టి రచన గావించమని చెబితే అప్పుడు ఏం చేస్తాడు బ్రహ్మదేవుడు, అనేకమైన క్రిమికీటకాదుల నుండి, జంతువుల నుండి మనకి మానవాళి వరకు జీవ రచన చేస్తుంటాడు, జీవకోటిని సృష్టిస్తున్నాడు కానీ అవన్నీ జడీభూతమై కదలిక లేకుండా ఎట్లాగా ఉన్నాయి. వాటిని ఆయువు పోస్తున్నారు, కళ్ళు తెరుస్తున్నాయి, అటు చూస్తున్నాయి, కదలికలున్నాయి. జ్ఞానం పెరిగి వాటికి అవి తెలుసుకునే ఏం చెయ్యాలి అని తన తండ్రి అయిన శ్రీమన్నారాయణ అడుగుతాడు. అప్పుడు చెప్తాడు కదా మహావిష్ణువు, సుపుత్ర నువ్వు వెంటనే శక్తిని ఉపాసించు, ఆమె నుండి నీకు త్రిశక్తులు యొక్క కృప కలుగుతుందని చెప్పితే శక్తిని ఉపాసిస్తాడు. ముందుగా ఉపాసిస్తుంటే ఆ జీవులన్నిటికీ చైతన్యాన్ని, అంటే చైతన్య శక్తిని, కాళ్ళు కదపడము, మాసం పెరగడము, ఆ జీవికి ఎంత ఆయు ప్రమాణం ఉంటుందో దాన్ని రచన చేస్తాడు. ఇంత ఉండాలి, చీమ అయితే ఇన్ని రోజులు, గోవుకైతే 20 సంవత్సరాల ఆయు ప్రమాణము, మనిషికైతే 100 సంవత్సరాల ఆయు ప్రమాణము. ఇలాగ ఒక్కొక్క జీవికి ఆయు ప్రమాణాలను విభజించి అందరి సలహాలు తీసుకొని సృష్టి రచన చేస్తున్నప్పుడు అయినా కూడా ఇంకా ఏదో లోపం. ఎంతమంది జీవులకు తను రోజు ఆహారం అందిస్తాడు, వాటికి అవి ఆహార అన్వేషణ చేసుకోవాలి, వాటికి అవే మేధా సంపత్తిని పెంచుకోవాలి, ఆలోచించుకోవాలి. పిపీలకం అంటే చీమ, పిపీలకం నుండి బ్రహ్మాండం వరకు ఉన్నటువంటి జీవకోటికి తాను నేను ఎంతమందికని ఇలా చేయగలుగుతాను, అదే అవన్నీ అందించడం వల్ల మిగతా జీవ సృష్టి చేయలేకుండా సమయం అది అయిపోతున్నదని మళ్ళీ అడిగితే అప్పుడు పార్వతిని కాకుండా పరమేశ్వరుని కూడా కలిపి ఇద్దరిని ఉపాసిస్తాడు. పార్వతి పరమేశ్వరుని ఉపాసించగానే ఈ బ్రహ్మదేవుడి యొక్క తపన, సృష్టికి ధర్మకార్యానికి చేసే తపన చూసి చాలా సంతోషించి దరహాసం వస్తుందట. మహాశివుడి నోటి నుండి ఒక జ్ఞానాక్షరం ఉద్భవిస్తుంది. ఆ అక్షరం నాలుక నుండి సరస్వతీదేవి పుట్టింది. శివుడి యొక్క నాలుక నుండి సరస్వతీదేవి పుట్టింది. పుట్టిన వెంటనే లక్ష్మీనారాయణలు వస్తారు. ఆమెను చూడంగానే చాలా అందమైన బాలిక, అష్టవర్షంతో ఆ జ్ఞా అనే అక్షరం ద్వారా ఆమె జ్ఞాన సరస్వతి అయింది. మనకు అది వసంత పంచమి రోజు శుభ దివసం. అప్పుడు లక్ష్మి తన కళలను ఉపాసిస్తుంది, ఆ పాపలోకి ప్రవేశింపజేస్తుంది. ఆ కళలేంటి? సంగీతము, సాహిత్యము. సంగీతంకు సంబంధించిన అన్ని వాయిద్యాలకు అధిష్టాన దేవతను చేస్తున్నారు. ఆ తర్వాత పార్వతీదేవి సాహిత్యము, మేధా సంపదను, అంటే కొత్త రచన, తలపులు, అంటే ఆలోచనలను ఊరించడం, ఆలోచనకు తగ్గట్టుగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పనిచేయడం, ఇవన్నింటికి కూడా ఆమె అధిష్టాన దేవతగా. మనకి ఎక్కడైనా ఇప్పటి ఫోటోలలో 3 కనబడతాయి, లక్ష్మి, మధ్యలో గణపతి, ఇటు సరస్వతి. ఎందుకంటే ఈ శ్రీ పంచమి అని కూడా అంటారు, వసంత పంచమి. శ్రీ పంచమి ఏంటంటే సరస్వతి అనేటువంటి జ్ఞాన సరస్వతి దేవిలో లక్ష్మీదేవి తన కళలను పెట్టింది. అలాగే గణపతి తర్వాత గణపతి ఆ సరస్వతిని, లక్ష్మిని ఉపాసించి ప్రియ శిష్యుడైపోయి గణపతి కూడా విద్యలకు అధిష్టాన దేవతగా, అంటే సరస్వతి తర్వాత గణపతి అధిష్టాన దేవతగా, ఆమె యొక్క ఆలోచన విధానానికి అనంగు సోదరుడు. సరస్వతీదేవికి గణపతి అనంగు సోదరుడిగా ఆయన చాలా భారతాలు ఆయన లేఖికి ద్వారా రాశాడు. వ్యాసమహాముని ఎంత స్పీడ్ చెప్పినా ఇంకేంటి
ఆయన చెప్పడానికంటే చాలా స్పీడ్ గా భారతాన్ని రాసినటువంటి వాడు మన వినాయకుడు. అలాగా జ్ఞాన సరస్వతి యొక్క కృపా కటాక్షాల వలన చాలా మంది పిల్లలు మేధా సంపత్తిని, అక్షరాభ్యాసం, అందుకని సరస్వతి గుడిలో 12 నామాలతోని మునులందరూ పూజిస్తారు. సరస్వతి దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ. తల్లి మాకు విద్యను దానం చెయ్యి అమ్మ అంటూ 12 నామాలతోని చక్కగా దేవతలందరూ పూజించి సరస్వతి అధిష్టాన దేవత చేసేటప్పటికి మరి నిత్యం బ్రహ్మదేవుడి లోకానికి పొయ్యి వస్తూ ఉండడం ఒక ఆడపిల్ల అట్లా కాదు కదా అని అప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది, నా కుమారునికి మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయమంటే ఒక శుభముహూర్తంలో ఈ వసంత పంచమి నెక్స్ట్ తర్వాత వసంత పంచమికి బ్రహ్మదేవునికి దారాదత్తం చేస్తారు. ఆ ప్రకారంగా చతుర్ముఖ బ్రహ్మకు మన సరస్వతి దేవి భార్యగా సతిగా ఉంది, పక్కకే ఉండి ఇప్పుడు మనకు పుట్టే గడియలను బట్టి అన్నిటి బట్టి సూర్యరశ్మిని బట్టి ఎవరి మేధా సంపత్తి ఎంత, ఆయన యొక్క విధి లిఖితము, విధి అంటే బ్రహ్మ, విధి లిఖితమైన సూచనలను ఆమె ఇస్తుంటుంది అంటూ. ఒక్కొక్కడిని పండితునిగా చేస్తుంది, ఒక్కొక్కడిని పండితుల ఇంట్లో పుట్టినవాడిని పామరుడుగా కూడా చేస్తుంది. అమ్మ కృప ఉంటే అన్ని కూడా జ్ఞాన సంపన్నమైనటువంటివి ఎన్నో మనం సాధించవచ్చు. అందుకని తొందొలిత అక్షరాభ్యాసంకు ఆమె తండ్రి అయినటువంటి ఓం నమ శివాయ, శివాయ గురవే నమః అని మనము ఒకసారి ఉచ్చరించుకొని సరస్వతి యొక్క మహామంత్రాన్ని కుడి చెవిలో పఠింపజేసి చిన్న పిల్లలకు అక్షరాభ్యాస సుముహూర్తాన్ని వసంత పంచమి. అలాగే మళ్ళా దేవీ నవరాత్రాల్లో మూలా నక్షత్రం రోజు కూడా సరస్వతి పుట్టినరోజు. రెండు ఎలాగా వచ్చాయి అంటే ఇప్పుడేమో మహాలక్ష్మి సరస్వతిలో ప్రేరింప కళలను ఇచ్చి ఆమెలో విలీనం చేస్తుంది తన కళను, ఒక కళను. అలాగే అప్పుడు నవదుర్గా రూపంగా మూలా నక్షత్రం రోజు ఆ 9 మంది రాక్షసులను చంపడానికి 9 నవరాత్రుల్లో ఒకరోజు సరస్వతీదేవి యొక్క అంశగా మన పార్వతీదేవి శక్తి స్వరూపిణి శ్రీలలితావర భట్టారిక మహాత్రిపుర సుందరి మణిపూర నివాసి, సత్యలోకం పైన వైకుంఠం, కైలాసము, కైలాసమైన వైకుంఠం, వైకుంఠం పైన మణిపురము. ఆ మణిపురానికి అధిష్టాన దేవత అయినటువంటి ఆ శ్రీ లలితా పరమేశ్వరి 9 అవతారాలలో కూడా ఉద్భవించి మనకు మూలా నక్షత్రం రోజు కూడా సరస్వతి అవతారం ఎత్తుతుంది. అందుకని ఆ రోజు కూడా సరస్వతి యొక్క పూజ, పుస్తకాల పూజ, పిల్లలకు పలకల పూజ, తర్వాత అక్షరాభ్యాసము, ఆశ్వజ మాసం శుద్ధం, ఆశ్వజ శుద్ధ సప్తమి ఆ రోజు, ఇది పంచమి. అదే పంచమి సప్తమి తిథులు అనేటివి విద్యకు చాలా విశేషమైన తిథులు అన్నట్టు. ఈ తిథుల్లో మామూలుగా చదివినా, మామూలుగా దైవాన్ని అర్చించి పూజలు చేసినా కూడా ఆ పిల్లలకి మంచి జ్ఞాన సంపద పెరుగుతుందని మన వేదాలు చెబుతున్నాయి. జై శ్రీ మాత్రే నమః. సరస్వతీదేవి చరణాల విందార్పణమస్తు.